ఏం దేవుడు అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. ప్రస్తుతం మనం ఇంకా చౌమహల్ ప్యాలెస్ థర్డ్ వీడియోలోనే ఉన్నామండి. అలా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ చౌమహల్ ప్యాలెస్ చూడాల్సింది చాలా ఉంది. సరే ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే కొట్టండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఇక్కడ మనం చూస్తున్నదంతా అప్పట్లో నిజాం నవాబులు వాడిన చైనా ప్లేట్లు అండి. ఇదంతా పింగాణి ప్లేట్లే, వాళ్ళు మందు తాగడానికి వాడుకున్నవి. ఆ ప్లేట్స్ కానీ, ఆ డిన్నర్ సెట్స్ కానీ, టిఫిన్ సెట్స్ కానీ, బ్రేక్ఫాస్ట్ సెట్స్, డిన్నర్ సెట్స్, లంచ్ సెట్స్, ఇవన్నీ అప్పట్లో వాళ్ళు ఆ రాజులతో పాటు ఉన్నోళ్ళు గొప్ప గొప్ప స్కాలర్స్ అంటే నోబెల్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వాడిన ఐటమ్స్ అండి. ఈ చౌమహల్ ప్యాలెస్లో ఓవరాల్గా ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి ఇవన్నీ ఆల్కహాల్ సప్లై చేసినవండి ఇవి. సో ఇదంతా అంతేనండి. ఆ కర్రీ సెట్స్ కావచ్చు, టీ సెట్స్, కప్స్, సూప్ పోసే కప్పులు, ఆ ఫ్లవర్ వాజులు, ఇవన్నీ అప్పట్లో వాళ్ళు వాడివేనండి. ఇక్కడ ఓవరాల్గా టీ సెట్సే మనకు చాలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ టీ సెట్స్ అండి. ఎందుకంటే అప్పట్లో నోబెల్ పర్సన్స్ చాలామంది వచ్చేవాళ్ళు కదా, వాళ్ళ కోసం టీ చేసేవాళ్ళు. సో వాళ్ళ కోసం సపరేట్గా వాళ్ళ రూమ్లో పెట్టేసేవాళ్ళు టీ. సో ఇది చూడండి, ఇది వచ్చేసి అప్పట్లో వాళ్ళు వాడిన బీర్ బాటిల్. ఇది చూస్తే మనకు సోడా బాటిల్ లాగా అనిపిస్తుంది, కానీ అక్కడ ఒక కంపెనీ ఎంబ్లమ్ ఉంది, ఏదో రాయల్ సంథింగ్ ఏదో ఉంది. సో దాన్ని బట్టి నేను బీర్ బాటిల్ అని చెప్తున్నా. సో అప్పట్లో మందు అనేది అప్పటి నుంచినే ఉంది కాబట్టి అప్పట్లో వాళ్ళు తాగడానికి ఇది సిట్టింగ్ కోసం యూటిలైజ్ చేసిన సెట్ అంట, ఆల్కహాల్ సెట్ అండి ఇదంతా. సో మొత్తం ఆ గ్లాసెస్ అవన్నీ ఆల్కహాల్కి సంబంధించిన సెట్సే. ఇంక ఇవన్నీ టీ కప్స్. సో ఇలాగా ఎందుకంటే ఇప్పుడు ఎన్నో రూమ్స్ వాళ్ళని చూడడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళని కలవడానికి వచ్చిన నోబెల్ పర్సన్స్, వాళ్ళందరినీ ఏ రూమ్కి తగ్గట్టుగా ఆ రూమ్లో. ఇది వచ్చేసి డిన్నర్ సెట్ అండి. పెద్ద రైస్ కానీ, చికెన్ మటన్ ఐటమ్స్ కానీ పెట్టుకొని దానిపైన లిడ్ క్లోజ్ చేసేస్తారు కదా, ఆ టైప్ అనమాట. ఇంక ఇవన్నీ కప్స్ అండి. ఇక్కడ ఓవరాల్గా కప్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్, ఇరాక్ అక్కడ నుంచి వచ్చేవాళ్ళు అనమాట, ముస్లిం సంబంధించిన రాజులు కానీ, అప్పట్లో ఉన్న అంబాసిడర్స్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు కదా, వాళ్ళ కోసం వాళ్ళు టీ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం ఏ రూమ్కి ఆ రూమ్లో సపరేట్గా పెట్టేసేవాళ్ళు. ఇది వచ్చేసి పిక్నిక్ సెట్ అండి. ఎంత బాగుంది చూస్తున్నారా, చాలా క్యూట్గా చిన్నగా అన్ని చిన్న చిన్న బాక్సెస్, ఆ ప్లేట్స్, స్పూన్స్. ఇప్పటికీ ఇలాంటి పిక్నిక్ సెట్స్ వస్తున్నాయి, కానీ ఇది సంథింగ్ డిఫరెంట్. రాజులు వాడినారు కాబట్టి సంథింగ్ డిఫరెంట్. ఇప్పటికీ పిక్నిక్ సెట్స్ వస్తున్నాయండి. మొత్తం అదేనండి. ఇక్కడ అన్ని ప్లేట్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, టీ కప్స్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట ఈ రూమ్లోకి మనం వస్తే. చూడండి, ఇవన్నీ ప్లేట్స్, ఇవన్నీ డైనింగ్ ప్లేట్స్ కావచ్చు, డిన్నర్ ప్లేట్స్, బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్ అన్నీ దానికోసం యూస్. ఇక్కడ కింద కనిపిస్తున్నవి మాత్రం డిన్నర్ ప్లేట్స్ అండి, కొంచెం పెద్దగా ఉన్నాయి. సో ఇది కూడా అదే. సో బిర్యానీ సర్వ్ చేసే ప్లేట్స్, ఎందుకంటే హైదరాబాద్ అంటే బిర్యానీకి ఫేమస్ కదా, బిర్యానీ సర్వ్ చేసే ప్లేట్స్. ఇది కూడా ఆల్కహాల్ సెట్ అండి, ఆల్కహాల్ వాళ్ళు తాగడానికి పెట్టుకున్న సెట్ అన్న. అదే అండి, ఇంకా ఈ రూమ్తో ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఈ సెట్స్ అన్నీ. ఇది వచ్చేసి అప్పట్లో వాళ్ళు వాడిన ఆర్మరీ అండి. యుద్ధం చేయడానికి వాళ్ళు వాడుకున్న కత్తులు అవన్నీ ఇంకొక రూమ్లో ఉన్నాయి. ఈ రూమ్లు అన్నీ పైన అటువైపున ఒకటి, ఇటువైపున ఒకటి ఉంటాయండి. మనం పైకి వస్తే పైన ఉన్న 2 రూమ్లో ఒకటిది. ఇది వచ్చేసి రాయల్ ఆర్మీ అండి. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన నిజాం నవాబుల రాయల్ ఆర్మీ వాళ్ళ డ్రెస్. ఒక డ్రెస్ని తీసుకొని వచ్చి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. 2 బొమ్మలు ఉన్నాయన్నమాట ఇక్కడ. అదొక బొమ్మ, ఇదొక బొమ్మ. ఆ బొమ్మలకి వాళ్ళు వేసుకున్న బట్టలు అంటే రాయల్ ఆర్మీ యూనిఫామ్ ఉంటుంది కదా, ఆ యూనిఫామ్ని ఈ బొమ్మలకి పెట్టారు. సో ఇంక ఈ పక్కన కనిపించేవన్నీ కత్తులు అండి, అన్నీ ఆ ఆర్మీ యూజ్ చేసిన కత్తులు. ఆ పైన గన్స్ చూస్తున్నారు కదా, గన్స్ పక్కన పౌచ్లు ఉన్నాయి చూడండి. ఆ పౌచ్లు వచ్చేసి స్కిన్ పౌచ్లు, అంటే ఎద్దు చర్మంతో చేసిన లెదర్ పౌచ్లు అనమాట. ఆ పౌచ్లో గన్ పౌడర్ వేసి ఆ గన్నుల్లోకి ఆ గన్ పౌడర్ని ఫిల్ చేసి ముందర గొట్టంలో నుంచి ఆ కడ్డీలు ఏవైతే కనిపించినాయో ఆ కడ్డీలతో గొట్టంలో నుంచి బుల్లెట్ దూర్చి కాల్చేవాళ్ళండి. సో ఆ సెట్ అంతా అది. ఇంకా అది వచ్చేసి ఫ్లాగ్. ఇదిగో ఇక్కడ కింద కూడా కొన్ని గన్స్ పెట్టారు చూడండి. ఈ గన్స్ అన్నీ అప్పట్లో రాయల్ ఆర్మీ వాడినవండి, నిజాం రాయల్ ఆర్మీ వాడిన గన్స్ అనమాట ఇవన్నీ. చూడండి 4 బ్యారెల్ గన్, నేను ఎక్కడ చూడలేదు 4 బ్యారెల్ గన్, ఇక్కడే చూస్తున్నాను నేను. సో 4 బుల్లెట్స్ ఒకదాని తర్వాత ఒక బుల్లెట్ పేలుతుంది ఇక్కడ దీంట్లో. సో లాంగ్ గన్స్, రైఫిల్స్, పెద్ద పెద్ద లాంగ్ రైఫిల్స్, షార్ట్ గన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. అప్పట్లో వీళ్ళు బాగానే పెట్టుకున్నారు, బాగానే మెయింటైన్. చిన్న ఫిరంగిలు చూస్తున్నారా, అవి కూడా గన్ టైపే.
ఇంకా ఇక్కడ చూస్తున్నదంతా వచ్చేసి మనం ఎలిఫెంట్ ఐవరీ ఉంటుంది కదా, ఆ ఐవరీతో తయారు చేసిన కత్తులు అండి. ఆ పిడిలన్నీ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఆ ఐవరీతో తయారు చేసి పెట్టుకున్నారు. ఆ మధ్యలో ఉన్నది డాల్. సో ఇవి వచ్చేసి హ్యాండ్ నైఫ్స్ అండి. ఇవి మామూలుగా మనం ప్రతి సినిమాలో చూస్తుంటాం, హ్యాండ్ డాగర్స్ అంటారు. ఆ పైన ఉన్నాయి కదా గంటలు, అవన్నీ ఆ ఏనుగులకి వేసే గంటలు అనమాట. వాళ్ళ ఫ్లాగ్, వాళ్ళ ఎంబ్లమ్ అది. సో ఈ కత్తులు ఇవన్నీ ఇంకా చాలా ఉందండి చెప్పుకుంటా పోతే. అదే ఇందాక చెప్పాను కదా, ఆ గంటలు ఏవైతే ఉన్నాయో అవి ఏనుగులకి యుద్ధంలో పోరాడతాయి కదా, ఆ ఏనుగులకి కట్టే గంటలండి. అవన్నీ బల్లాలు, పైన అంతా కత్తులు, పెద్ద పెద్ద బల్లాలు, డాళ్ళు. సో ఇది మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఇదేనండి. ఇది ఏంటంటే వాళ్ళ బ్యానర్ మెన్స్ ఉంటారు కదా, ఆ బ్యానర్ మెన్స్ వాళ్ళ బ్యానర్ పట్టుకొని, అంటే వాళ్ళ సింబల్ అనమాట, ఆ బ్యానర్ పట్టుకొని రాజు వచ్చేటప్పుడు పట్టుకొని పోతా ఉంటారు. ఇంక ఇవన్నీ డాగర్స్ అండి, ఇట్లా చేతులతో ఈడ్చే డాగర్స్, పొడిచేవి. వావ్, చూస్తున్నారా ఈ కత్తులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్కటి మీకు కెమెరాలో చిన్నగా అనిపించవచ్చు మేబీ, కానీ అది ఒక్కొక్కటి 4 feet ఉన్నాయండి. ఒక్కొక్క కత్తి 4 feet ఉందన్నమాట. అది చూడండి ఎంత పెద్ద కత్తి ఉందో. పైన ఆ టీ షేప్లో మీకు కనిపిస్తుంది కదా, రివర్స్ టీ షేప్లో చాలా పెద్దది. ఇంక ఇవన్నీ యారోస్ అండి, వాళ్ళు యూటిలైజ్ చేసిన యారోస్, బో అండ్ యారోస్. బోని యారోస్ని అన్నీ ఇలాగ డిస్ప్లేలో పెట్టారు. ఎంత బాగా అరేంజ్ చేశారు కదా అవన్నిటిని. ఇదే అండి వంకర టింకర్లు, పళ్ళు ఉంది. అమ్మో, ఈ కత్తి ఎవరు వాడేవాళ్ళు కానీ చాలా ఘోరం. అది పొడుచుకుందంటే లోపల కండని చీల్చేసి లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ కూడా కట్ చేసుకొని బయటకు వస్తుందండి ఆ కత్తి. ఒక్కసారి పొడిచినారంటే, పొడిచి బయటికి తీసేటప్పుడు. సో చిన్న చిన్న నైఫ్స్, అవి కత్తులు అన్నీ పెద్దగా ఉన్నాయి కానీ స్వల్పాగా నైస్గా ఉన్నాయండి. ఒక్కొక్క కత్తి ఒక చైన్, ఒక తలని ఈజీగా నరికేస్తాయి. సో ఇది వాళ్ళ ఆర్మరీ, అంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్, చెస్ట్ ప్లేట్స్ కావచ్చు, హెల్మెట్స్ కావచ్చు, ఆ గొలుసులది అది. చూడండి గన్స్, ఇవన్నీ హ్యాండ్ గన్స్ అండి. ఇవన్నీ షార్ట్ గన్స్ అని అంటాం. ఇప్పట్లో షార్ట్ గన్స్ అని వస్తాయి, అంటే దగ్గర ఉన్న టార్గెట్ని కాలుస్తారు కదా, ఆ టైప్ గన్స్. ఇవి ఎక్కువ దూరం పోవన్నమాట, ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ని ఛేదించలేవు, తక్కువ డిస్టెన్స్లో ఉన్నాయి. ఇదేనండి వాళ్ళ ఎంబ్లమ్. ఇందాక మీకు ఫస్ట్ వీడియోలో చూపించింటారు, రాజధార్ సెకండ్ వీడియోలో చూపించింటారు మ్యాక్సిమం, ఆ వీడియోలో ఉంది ఈ ఎంబ్లమ్. అదే వీళ్ళ ఎంబ్లమ్. అలాగే వాళ్ళు యూజ్ చేసుకున్న బ్యానర్స్ అవి. ఇది వచ్చేసి వాళ్ళ సీల్ అండి. సరిగా కనిపించట్లేదు, లైట్ పడుతుంది దానిపైన. ఆ రెండు వాళ్ళ సీల్స్ అనమాట. సో ఇంకా ఇదంతా మేళతాళాలు, మ్యూజిక్. ఇప్పుడున్న ఆర్మీ వాళ్ళు ఎలాగైతే వాళ్ళకు సంబంధించిన ఆర్మీ కోసం మ్యూజిక్ అంతా వాళ్ళు ప్లే చేసుకుంటా వాళ్ళు కవాతులు చేస్తారో, అలాగే అప్పట్లో వాళ్ళు కూడా కవాతులు చేసేవాళ్ళు అండి, ఆ మ్యూజిక్ ప్లే చేసుకుంటా. అంటే ఇప్పుడు మనకి ఇంత ఆర్మీ ఉందని చూపించుకోవాలి కదా, దానికోసం. ఇవన్నీ హ్యాండ్ డాగర్స్, చిన్న కత్తులు అండి, హ్యాండ్లో పెట్టుకొని యుద్ధం చేసేటప్పుడు యూటిలైజ్ చేసుకున్న కత్తులు. సో ఇవన్నీ ఐవరీ పిడులు అండి. ఆ కత్తులకి ఐవరీ పిడులు చేయించి పెట్టుకున్నారు. అవి ఊడిపోయినవన్నీ వీళ్ళు కలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట. కొన్ని వాటికి అలాగే ఉన్నాయి, కొన్ని ఎలిఫెంట్ ఐవరీ కావచ్చు, ఇంకొన్ని ఆక్స్ ఐవరీ కానీ, లేకపోతే పెద్ద పెద్ద దున్నపోతులకి సంబంధించిన ఐవరీ ఉంటుంది కదా, దానితో తయారు చేసిన పిడులు అండి అవన్నీ, కత్తి పిడులు. ఆ నల్లవన్నీ ఆక్స్తో తయారు చేసిన. అమ్మ, ఇక్కడ చూసినారా ఈ మధ్య ఇక్కడ మనం చూస్తున్న ఈ కత్తులను వదిలేస్తే అక్కడ ఉన్న ఒకటి ముందు చూపిస్తాను చూడండి. సో ఈ కత్తులన్నీ ఆ ఐవరీ పిడులతో చేసినవే. ఇదిగో మెయిన్ కత్తి ఇదే. ఈ మధ్య ఇది చాలా ఫేమస్, స్విస్ నైఫ్ అంటారు. దీంట్లో మల్టీ యూజ్ నైఫ్స్ ఉంటాయి, అంటే సిజర్స్ ఉంటాయి, చిన్న చిన్న కత్తులు ఉంటాయి, గోర్లు కట్ చేసుకునే ఉంటాయి, రకరకాలుగా ఉంటాయండి. అవన్నీ అప్పట్లోనే వాళ్ళు వాడేవాళ్ళు. ఇప్పుడు స్విట్జర్లాండ్ ఆర్మీ దీన్ని వాడుతుందన్నమాట. ఎందుకంటే స్విట్జర్లాండ్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోలేరు కాబట్టి వాళ్ళు అక్కడే ఉండి, ఆ మంచులో ఉండి, సో వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు అక్కడక్కడే చేసుకునేవాళ్ళు. సో చెక్కలు నరుక్కోవడానికి, ఆ చెక్క పొట్టు తీయడానికి, వాటన్నిటికీ యూటిలైజ్ చేసేలాగా ఆల్ ఇన్ వన్ కత్తి ఒకటి తయారు చేయించుకున్నారండి స్విస్. ఇంకా ఇవన్నీ సూదులు, కత్తెరలు, అప్పట్లో వాళ్ళు వాడినవి. కత్తిపిడి, అలాగే ఒర అంటారు కదా, కత్తి పెట్టే ఒర, అది. చాలా ఉన్నాయండి ఇక్కడ చూడాల్సిన ఐటమ్స్. ఇది చూడండి, ఇవన్నీ మచ్చు కత్తులు ఉన్నట్టున్నాయి. చూస్తున్నారు ఒక్కొక్క కత్తి ఎంత ఉందో. సో మేబీ ఇవన్నీ అప్పట్లో పొట్టేళ్ళని వాటిని నరకడానికి యూజ్ చేసేవాళ్ళేమో అని నాకు అనిపిస్తుందండి. లాకెట్స్, కత్తులు పెట్టుకునేవి. సో ఇవన్నీ వచ్చేసి పిన్స్ అంటే ఇవి
ఎలాగంటే వాళ్ళు పై పంచ్ వేసుకుంటారు కదా, ఆ పై పంచ్ జారిపోకుండా వేసుకునే పిన్స్ అనమాట. యుద్ధాల్లో కొన్ని పిన్స్ వాడేవాళ్ళు కదా, ఆ పిన్. అదే అండి, ఇంకా కత్తుల ప్రపంచం అయితే ప్రస్తుతం అయిపోయిందని అనుకుంటున్నా. ఇంకా చిన్న చిన్న చితకా కత్తులు ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళి చూడండి, ఈ బాణాలు అవన్నీ కావచ్చు, అక్కడికి మీరు విజిట్ చేసి చూడండి. సో ఈ బాణాలు అదేదో నాకు వాళ్ళు డౌట్ వచ్చి అడిగాను అనమాట, ఏంటి బాణాలు ఇట్లున్నాయి అంటే, ఇట్లా వంకరగా తిరిగి ఉన్నాయి చూస్తున్నారా, 360 degrees ఇట్లా కవర్ చేసినాయి ఆ బాణాలు. ఎందుకు అట్లా ఉన్నాయి అంటే, అవి ఉండడమే అట్లా అంట. వాళ్ళు వాడేటప్పుడు ఓపెన్ చేసుకుని అట్లా యూ షేప్లో చేసుకుంటారంట. ఇవన్నీ వచ్చేసి వాళ్ళు భద్రపరచుకోవడానికి వాడుకున్న బీరువాలండి. సో ఈ బీరువాల్లో మనం లోపల చూసిన ఆర్నమెంట్స్ కావచ్చు, లేకపోతే ఆర్మరీ కావచ్చు, అవన్నీ ఫైర్ రెసిస్టింగ్ అంట. మిల్నర్స్ పేటెంట్ ఫైర్ రెసిస్టింగ్. చూసినారా, మిల్నర్స్ పేటెంట్ అంటే మిల్నర్ అనే కంపెనీ ఇక్కడున్న ఈ బీరువాలన్నీ ఈ నిజాం నవాబుల్కి తయారు చేసి ఇచ్చిందండి. మిల్నర్స్ వచ్చేసి ఫారెన్ కంపెనీ అనమాట. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ రాజదర్బార్కి ముందర ఉన్న గార్డెన్లో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి యూటిలైజ్ అయితే చేసుకుంటున్నారు. అంటే బాడీకి అయితే ఇస్తున్నారండి వీళ్ళు. మళ్ళీ అది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తున్నారో, లేకపోతే ఈ రాజదర్బార్ పర్సనల్గా అంటే ప్రైవేట్గా మెయింటైన్ చేసి వాళ్ళు ఇస్తున్నారో నాకైతే తెలియదు. ముందర అయితే ఫంక్షన్కి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు రాజదర్బార్కి ముందర. రాజదర్బార్లోనే పెళ్ళి చేస్తారా ఏమో అది కూడా తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడూ చూడలేదు. అయితే ఈ రాజదర్బార్ వీడియో ఎలాగుంది, బాగుందా? ఈ రాజదర్బార్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. టాటా, బాయ్ బాయ్, సీ యూ, సాయో నారా. అన్నట్టు చెప్పదు మర్చిపోయినా, మనం ఈ రాజదర్బార్ తర్వాత లోపల ఉన్న చౌమహల్ ప్యాలెస్కి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే అదే ఇంపార్టెంట్. ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంతఃపురాలన్నీ లోపలే ఉన్నాయి. దానికి 4 పేర్లు ఉన్నాయి. ఆ 4 పేర్లు ఉన్నాయి కాబట్టి సర్లే, మిగతా కథ అంతా లోపల పైన చెప్తాను. పదండి. ఇప్పుడైతే టాటా, బాయ్ బాయ్, సీ యూ. రేపు వీడియోలో చూడండి. ఉంటాను. టాటా, బాయ్ బాయ్, సీ యూ, సై అన్నారా.